మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. బద్వేల్ ప్రాంతానికి సమీపంలో ఉన్నటువంటి కడప బద్వేల్ వెళ్ళే రహదారిలో ఒక గ్రామం ఏదైతే ఆ గ్రామం అన్నటువంటి రాజుపాలెం దగ్గర మనం ఇప్పుడు రావడం జరిగింది. రాజుపాలెంలో పాలకోవకు ఓ ప్రత్యేకత ఉంది. కడప జిల్లా బద్వేల్ సమీపంలోని రాజుపాలెం వద్ద ఉన్నాం మనం ఇప్పుడు. రాజుపాలెంలో పాలకోవ ఎంతో ఫేమస్ అయినటువంటి వెంకటేశ్వర పాలకోవ సెంటర్ వద్దకు మనం ఈరోజు రావడం జరిగింది. అంటే వెంకటేశ్వర పాలకోవ సెంటర్లో గత 20 సంవత్సరాల నుంచి కూడా వీరు పాలకోవ అనుభవం కలిగిన వ్యక్తులు. ఇక్కడ ఎటువంటి కల్తీలు లేకుండా ఏదైతే స్వచ్ఛమైన పాలను పల్లెల నుంచి విక్రయించుకొని ఇక్కడికి వచ్చి వీళ్ళు స్వచ్ఛమైన పాలతోనే ఇక్కడ కవ్వ తయారు చేస్తూ ఉన్నారు. ఏదైతే పాలు మరియు చక్కెర ఈ రెండు మాత్రమే మేము వినియోగిస్తాము. ఇక్కడ మనము మనకు లైవ్లోనే మన కళ్ళకు ముందే మనకు చూస్తూ ఉండగానే ఇక్కడ పాలకోవను తయారు చేస్తూ ఉన్నారు. అంటే ఆ పాలకోవను కూడా మనం విజువల్స్లో ఇప్పుడు మనం చూపిస్తూ ఉన్నాం. వీళ్ళు 20 సంవత్సరాలు మాకు అనుభవం ఉంది. మేము 20 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ మేము పాలకోవను విక్రయిస్తున్నాము. మేము విక్రయిస్తున్న సమయంలో ఇప్పుడు మా గ్రామంలో కూడా మరికొన్ని షాపులు కూడా పెట్టడం జరిగింది. కానీ ప్రజలందరూ కూడా వెంకటేశ్వర పాలకోవ సెంటర్లోనే పాలకోవ బాగుంటుంది అని చెప్పేసి అని ఎక్కడి నుంచి జిల్లాల నుంచి కాదు, రాష్ట్రాల నుంచి కాదు, దేశాలకు కూడా తరలి వెళ్తుంది పాలకోవ మాది. వెంకటేశ్వర పాలకోవ సెంటర్ అంటే ఇప్పటికీ ఒక బ్రాండ్ పడింది మాకు అని చెప్పేసి అని. ఎన్ని సంవత్సరాల నుంచి పాలకోవ తయారు చేస్తానమ్మా? 30 సంవత్సరాలైంది సార్. 30 సంవత్సరాల నుంచి ఇదే క్రమంలోనేనా? అప్పుడు చిన్న గోళాలు పెట్టి చేస్తాను. ఇప్పుడు జనరేషన్ మారిన నుంచి ఎక్కువ పెట్టి ఎక్కువ చేస్తాను. ఎక్కడికి పోతుంది మీ పాలకోవ? ఇక్కడ మా పాలకోవ అన్ని జిల్లాలకు పోతుంది సార్. ఈ 10 జిల్లాలు పోతుంది, వేరే దేశాలకు కూడా పోతుంది. అంటే ఇతర దేశాలకు అంటున్నారు. వేరే దేశాలకంటే ఎక్కడెక్కడ పోతుంది? అమెరికా పోయే వాళ్ళు తీసుకుపోతాండ్రు, కోయటికి పోయే వాళ్ళు తీసుకుపోతాండ్రు, ఇంకా దుబాయ్ పోయే వాళ్ళు తీసుకుపోతాండ్రు, సౌత్ ఆఫ్రికా వాళ్ళు తీసుకుపోతాండ్రు, ఆస్ట్రేలియా వాళ్ళు తీసుకుపోతాండ్రు. చెప్తాండ్రు అమ్మా మేము ఇక్కడికి బాగా పెద్దగా ఉండాలా, ఏడిగా ఉండాలా అని చెప్తానే ఉంటారు నాకు. అంటే ప్రత్యేకంగా మీ పాలకోవనే ఎందుకు తీసుకుపోతాను? వాళ్ళకు టేస్ట్ వాళ్ళకు నచ్చింది కాబట్టి తీసుకుపోతాను. అంటే మీరు ఇక్కడ ఏమి కల్తీ గిల్తీ ఏమి ఏం సార్, మా ఊళ్ళో వాళ్ళు కూడా ఇన్ని అంగళ్ళు ఉన్నా గుట్టుగా పక్కకైనా వచ్చి అమ్మ నాకు 4 డబ్బాలు కావాలి, వాళ్ళు చూచరు వీళ్ళు చూచరు, మాకు భయం, వాళ్ళను మా తీసుకోలేదు అంటారని తీసుకొని పోతాంటారు. అంటే మీరు ఈ పాలల్లో ఏమేమి కలుపుతారు? ఏం కలపం, పాలు చక్కెర. పాలు చక్కెర మాత్రమే, ఎటువంటి కల్తీ గానీ ఏమీ ఉండదు. ఎనమల కాడిపోయి ఫ్లాట్ వేసుకొని గట్టి పాలు ఫ్లాట్ ప్రకారం పట్టుకొచ్చుకోండి. అంటే మీరు పల్లెలకు వెళ్ళి డైరెక్ట్ గా బర్రెల దగ్గర నుంచే పాలు కొనుగోలు చేస్తారు. అంటే పాలు కొనుగోలు ఎంత అవుతుంది? లీటర్ ఎంత పడుతుంది మీకు? లీటర్ అదే 60 నుంచి 70 లోపు. మాకు బాగా ఫ్రెష్ గా ఉండాలా, బాగా పాలు క్వాలిటీ ఉండాలా. అంటే మీకు ఈ ఒక్కసారిగా ఎన్ని లీటర్లు వేస్తారు ఈ పాత్రలో? 80 లీటర్లు వేస్తాం. 80 లీటర్లకు ఎంత చక్కెర వేస్తారు? 12 కేజీలు వేస్తాం. 12 కిలోల చక్కెర వేస్తారు. చక్కెర కూడా తక్కువ ఉండాలా, షుగర్ బీపీలు ఇవన్నీ ఉండలే ఇప్పుడు. అందుకని తక్కువ చక్కెర వేస్తాం కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉంటది బాగా. అంటే ఇప్పుడు మీకు ఎన్ని కిలోలు అవుతుంది? 80 లీటర్ల పాలకు ఎన్ని కిలోలు కవ్వ? 30 నుంచి 35 లోపు. అంటే కిలో ఎంత అమ్ముతారు మీరు? 240. కిలో 240 రూపాయలు అమ్ముతారు. అంటే మీకు పెట్టుబడి ఒక రోజుకి ఎంత పెట్టుబడి వస్తుంది? మాకు రోజుకు 15,000 20,000 పెట్టుబడి వస్తుంది. అంతా పోతే ఒక 30,000 మొత్తం వస్తుంది. దాంట్లో ఒక 2,000 అట్లా మా కూలి పాటు మాకు ఉంటుంది. అంటే మీకు ఆదాయం తక్కువ ఉంది కానీ ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. అంటే మీరు సొంతంగా నువ్వే తయారు చేస్తా ఉంటావా? పాతకాలంలో మీరే చేసేవాళ్ళు కదా? పాతకాలంలో నేను ఒక్కదాన్నే చేస్తాను. ఇప్పుడు నాకు ఆరోగ్యము ఏం ఎక్కువ అయ్యి మనసు పెట్టి అంటే వర్కర్లను పెట్టుకొని మీరు ఇక్కడ దగ్గరుండి మీరు చూసుకుంటా ఉంటారా? చూసుకుంటాను.
అంటే వండేటప్పుడు మీరు ఇక్కడే ఉంటారు. ఇక్కడే ఉంటాం. వర్కర్కి ఎంత ఇస్తారు ఒక రోజుకి? రోజుకు కాదు, నెలకు 10,000 ఇస్తాం. నెలకు 10,000 రూపాయలు వర్కర్లకు ఖర్చు వస్తుంది. ఒక మనిషికి వచ్చేసి నెలకు 10,000 రూపాయలు. అట్లా ఎంతమంది ఉన్నారు మీ దగ్గర? ఇద్దరు ఉండరు మా దగ్గర. అంటే మీరు మళ్ళా కొంతమందికి ఇంకా జీవనాధారం కూడా ఇక్కడ కల్పిస్తా ఉన్నారు. మీరే కాకుండా మీ దగ్గర కొంతమంది జీవనాధారం కల్పించి వాళ్ళకు కూడా ఉపాధి అనేది మీ దగ్గర ఉంది. పాలు పోసుకుంటాము, పాలకు డబ్బులు కావాలంటే ఇచ్చాము. అంటే ముందుగా పాలకు ఏమైనా అడ్వాన్సులు అందిస్తా ఉంటారు? ఇచ్చా అంటాం, పొదుపులు అవి కట్టుకుండేదానా. ఇది సెల్ పెడతా అంటారు, మళ్ళా కొత్తగా తీసుకుంటా అంటారు. 10,000, 5,000, 20,000, 30,000 అట్ట తీసుకుంటా. పాలు మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మా పల్లెలో మా దగ్గర 2 ఊళ్ళు, మా ఊరు 3 ఊళ్ళు అయితే. అంటే మీ పక్కన పల్లెలో ఊరు గ్రామాల పేర్లు? ఎర్రవల్లె, అప్పరాజపేట, రాజుపాలెం. ఇక్కడ నుంచి తీసుకొని వస్తారు. 3 ఊర్ల నుంచి మీ దగ్గరికి వస్తాయి. అంటే మీకు ఇక్కడ నుంచి బద్వేలు ఎన్ని కిలోమీటర్లు ఉంటది? 10 కిలోమీటర్లు బద్వేలు సార్. అంటే ఇక్కడ బస్సులు కూడా ఆగుతున్నాయి, ఇందాక మేము చూసాము. ఇక్కడ బస్సులు కడప బద్వేలు రూటు, నెల్లూరు జిల్లా అన్ని పోతుంటాయి. అందరూ తీసుకుంటారు, ప్రతి ఒక్క బస్సు వాళ్ళు తీసుకుంటారు. బస్సు వాళ్ళు కూడా ఇక్కడ ఆపి తీసుకెళ్తా ఉంటారు. అంటే ఇంకా ఇక్కడ ఈ మధ్య కాలంలో కొన్ని పాలకోవ సెంటర్లు పడినాయి. అంటే వాళ్ళ దగ్గరికి ఎవరు పోరు, కానీ ప్రత్యేకంగా మీ దగ్గరికి వచ్చి తీసుకెళ్తా ఉంటారు. ఒకసారి పోతారు సార్, మళ్ళీ ఎవరో ఒకరిని అడిగి తెలుసుకొని మళ్ళీ వెంకటేశ్వర వచ్చారు. అంటే వెంకటేశ్వర పాలకోవ సెంటర్ అంటే ఒక బ్రాండ్, ఒక ఫేమస్. అంటే జిల్లాలో కాదు, రాష్ట్రాల్లో కాదు, దేశంలో కూడా మీకంటూ ఒక బ్రాండ్ అనేది పడిపోయింది. కాబట్టి ఎవరైనా కొత్త వాళ్ళు పక్కన తీసుకున్నా కూడా మొదటిసారి అక్కడ తీసుకుంటారు. కానీ ఆ టేస్ట్ ని బట్టి ఇది వెంకటేశ్వర పాలకోవ కాదు, మనము అక్కడికే వెళ్ళాలని చెప్పేసి మళ్ళీ మీ దగ్గరికి ఎత్తుకుంటా వస్తారు. చెప్పేవాళ్ళు కూడా అందరు రాజుపాలెం పాలకోవ, ఇది వెంకటేశ్వర పాలకోవ అనే చెప్తారు. అయితే వాళ్ళు మళ్ళా తిరగబడి మళ్ళా రావాల్సిందే. అంటే మా సుమన్ టీవీ కూడా చెప్పారు, రాజుపాలెంలో కూడా చాలా పాలకోవ సెంటర్లు ఉన్నాయి. ఏదైతే వెంకటేశ్వర పాలకోవ సెంటర్ అనేది గత 20 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ఇదే వృత్తి కొనసాగిస్తా ఉన్నారు, ఇదే పనిలో వాళ్ళు ఉన్నారని చెప్పేసి మాకు కూడా తెలిసింది. తెలియబట్టి మేము కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చాము. మేము వచ్చి ఇక్కడ చూస్తే మీరు ఏదైతే న్యాచురల్ గా, అంటే మా కళ్ళ ముందే పాలను మీరు వేసి పాలకోవను తయారు చేసి ఆ పాలకోవను విక్రయిస్తా ఉన్నారు. అందుకు కాబట్టి మీ దగ్గర ఎక్కువగా పాలకోవకు వచ్చేసి తీసుకెళ్తున్నట్టు మాకు కూడా తెలుస్తా ఉంది. మనతో పాటు ఇంకా చాలా మంది బైక్ పై వెళ్తున్న వాళ్ళు కూడా పాలకోవను కొనేందుకు ఇక్కడికి వచ్చి ఉన్నారు. వాళ్ళని అడిగి కూడా తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఇక్కడ మీరు ఎందుకు ఇక్కడే ఆపారు పాలకోవ కోసం? అంటే ఏమి ఇక్కడ ఫేమస్? రెగ్యులర్గా ఇక్కడే తీసుకోవద్దు అన్న, బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, మెయిన్ అది రేట్ కూడా బాగుంటుంది, తక్కువలో వస్తుంది మనకి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ విక్రయిస్తున్నారు? 6 years తీసుకోవాలి. 6 years నుంచి ఇక్కడే తీసుకుంటున్నారు. అంటే మీరు ఇప్పుడు బద్వేల్ నుంచి వచ్చారా? ఇటు బద్వేల్ నుంచి వస్తున్నాం. మరి బద్వేల్లో కూడా దొరుకుతుంది కదా పాలకోవ? బద్వేలో తీసుకోము, బేకరీలు ఉన్నాయి కదా. బేకరీలో అది రేట్ ఎక్కువ, కొంచెం అమౌంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉంటుంది, తక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ బాగా ఫ్రెష్ గా ఉంటుందా? ఫ్రెష్ గానే ఉంటుంది, ఎప్పుడప్పుడు ఫ్రెష్ గా ఉంటుంది. నేను బద్వేల్ నుంచి వచ్చాను. అంటే పాలకోవ కోసం ఇక్కడికి వచ్చారా? పాలకోవ కోసం. ఏమంత ఫేమస్ ఇక్కడ పాలకోవ? బాగుంటది ఇక్కడ. అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి కొంటున్నారు ఇక్కడ? గత 5-6 సంవత్సరాల నుంచి కొంటాను. అంటే రేటు కూడా మీకు ఎక్కువగా అనిపిస్తుంది ఏమన్నా లేదనుకో? మాకేం తక్కువగా అనిపిస్తుంది. తక్కువ రేటే. అంటే బద్వేలో బేకరీస్ లలో కూడా దొరుకుతాయి. బేకరీ కాడికి ఇదే బెస్ట్. అంటే బేకరీలో ఏమి? బేకరీకి ఇది ఫ్రెష్ గా దొరుకుతుంది కదా, అది కొంచెం ఓల్డ్ స్టాక్ ఉంటుంది.